సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో అయితే ఉన్నాము. ఈ రోజు మనం ముందున్న గెస్ట్ డాక్టర్ నీలిమ గారు, ఎంబీబీఎస్ ఎండి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అలానే న్యూట్రిషన్ కోచ్ కూడా. హెల్త్ అనేసరికి అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. ఇందులో భాగంగా ఈ రోజు మన ముందు నీలిమ గారు అయితే ఉన్నారు. డాక్టర్ నీలిమ గారు, ఒకసారి ఆవిడని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ మేడం. So Namaste, Suman TV. So thank you for inviting me here. I am Dr. Neelima, consultant epidemiologist and nutrition coach. అందరికీ తరచుగా చూస్తుంటే ఎక్కువ మంది హార్ట్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు. సో అసలు మార్కెట్లో దొరికే ఆయిల్స్లో ఎటువంటి ఆయిల్ మన హార్ట్కి మంచిది, అంటే ఏది హెల్దీ ఆయిల్ ఫర్ హార్ట్ అనేది మాకు ఒకసారి వివరిస్తారా? So which oil is best for heart health? So confused about which oil is best for heart health and which oils aren't? So the answer is the oils which are low in saturated fats. So but the answer is not that simple. So దానికంటే ముందు మనకి ఏం తెలియాలంటే 2 types తెలియాలి. అది saturated fatty acids, unsaturated fatty acids. Saturated fatty acids అంటే దానికి సింగిల్ బాండ్ ఉంటది అండ్ దే ఆర్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, తర్వాత బీఫ్ టాలో, లాట్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. పామ్ కర్నల్ ఆయిల్, ఇవన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద వస్తాయి. దీనివల్ల వచ్చే హెల్త్ ఇంపాక్ట్ ఏంటంటే మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇంక్రీజ్ చేసి అవి హార్ట్ డిసీజ్ కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే దీంట్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి, మోనోన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్. మోనోన్సాచురేటెడ్ అంటే ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, ఇవి ఎగ్జాంపుల్స్. పాలీ అన్సాచురేటెడ్ ఏంటంటే మళ్ళీ దాంట్లో 2 టైప్స్, ఒమేగా 3, ఒమేగా 6. ఒమేగా 3 ఎగ్జాంపుల్స్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో దీని వల్ల వచ్చే హెల్త్ ఇంపాక్ట్ ఏంటంటే ఇవి మనకి ఆల్వేస్ హెల్దియర్ దాన్ ద సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవి మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆర్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ ని డిక్రీజ్ చేస్తాయి. సో దే విల్ ప్రొటెక్ట్ అస్ అన్నమాట. మనకి హార్ట్ డిసీజ్ రాకుండా ఈ ఆయిల్స్ అనేవి, మన అన్సాచురేటెడ్ ఆయిల్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి. సో మనకి వేరే రకాలైన ఆయిల్స్ మనం డిఫరెంట్ పర్పసెస్ కి యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫ్రైయింగ్ కి యూజ్ చేయాల్సిన ఆయిల్స్ మస్టర్డ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ అలాంటివి. సో షాలో ఫ్రైయింగ్ కి యూజ్ చేయాల్సిన ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఈ రిఫైన్డ్ ఆయిల్స్. సో మనకి సలాడ్ మీద డ్రెస్సింగ్స్, జస్ట్ డ్రెస్సింగ్స్ లాగా స్ప్రింకిల్ చేసుకునే ఆయిల్స్ ఏంటంటే ఆలివ్ ఆయిల్. సో ఎప్పుడు కూడా ఒమేగా 6 to ఒమేగా 3 రేషియో లో మనం కాంబినేషన్ లో ఆయిల్స్ వాడినప్పుడు మనకి బ్యాలెన్స్డ్ గా ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలోకి మనము తీసుకుంటాం అన్నమాట. సో ఆల్వేస్ ఏంటంటే మనం స్మోకింగ్ పాయింట్ ఆఫ్ ఆయిల్స్ ని మనం దాటకూడదు అనమాట. సో మనం ఎప్పుడైతే ఆయిల్ హీట్ చేస్తామో దాని స్మోకింగ్ పాయింట్ ఎప్పుడైతే దాటిపోతుందో మనకి 2 డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే మనకి లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ అన్ని పోతాయి, నెక్స్ట్ హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని మనము ఒక ఆయిల్ యొక్క స్మోక్ పాయింట్ కంటే మనం ఎక్కువ హీట్ చేయకూడదు.